ఇంకంతే. ఇది ఆయిల్ వేయాలి బేరింగ్ వేసేటప్పుడు కొంచెం సుక్క. ఏయ్ ఆయిల్ తీసుకో. ఆయిల్ కావాలి. అందుకే ఆయిల్ ఆయిల్ పెడితే ఫ్రీగా దూరిపోతుంది లోపలి. ఆయిల్ పెట్టు. ఇది 3 బేరింగ్లు వస్తాయి ఇట్లా సేమ్ సైజు. రెండు బేరింగ్ల గాడి దాటి 3 బేరింగ్ దగ్గరికి పోవాలి. మరి ఊరికి పోతుందా? ఒక్క సేమ్ సైజు మొత్తం చూద్దాం. గట్టిగా చెక్క పెట్టి కొట్టండి. అట్లా నెట్టు మళ్ళీ ఏడెక్కి సెంటర్ పెట్టి నెట్టు పోద్ది. అగ్రికల్చర్లో బండి తిప్పి కూడా తిద్దాం గేర్ కోసం. కొని పోద్ది. తట్టు రాని తీసుకో. ఏదైనా తీసుకొని తట్టరా. వస్తుంది వస్తుంది. కొట్టు నెట్టు. ఉన్నది ఏం కాదు. కొట్టు. సెంటర్ అయింది. కింది మీదకి దొబ్బు. చెక్క పెట్టి కొట్టు. స్లోగా స్లో తట్టు. స్లో స్లో స్లో. కలర్ ఇప్పుడు ఇవి మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంది. అంతే సార్ గ్యాప్ సార్. మీరు ఎప్పుడైతే ఈడ టైట్ చేస్తారో అది కరెక్ట్ వస్తుంది. లేకుంటే అప్పుడు దాకా అది కరెక్ట్ రాదు. అర్థమైంది కదా మీకు? అదే లాక్ అయ్యి చూసారా కాలు రాడొస్తుంది లోపలికి రా సార్. నువ్వు అడిగి రావాలా? అడిగి వచ్చి లాక్ వేయాలి. లాక్ అయ్యి ఇది ఏడొస్తాను కాలు సార్ నాకు వస్తలేదు. నాకు తీసుకొని బాడీ ఒకసారి అయితే ఏడొస్తుంది ఏడొస్తుంది. అది మొత్తం బయట ఉంటుంది. అది మొత్తం బయటకు ఉంటుంది. అది రాదు. ఆ షాప్ ఇట్లా కోసం పెడితే మొత్తం బయటకే ఉంటుంది. ఇది లాకే మేరా లాక్ ప్లేట్ తీసుకోవట్లేదు. ఇది వచ్చి బేరింగ్ కదా మనకి. ఇక్కడ లోపల కూర్చుంటుంది కదా మేస్త్రి. నేను ఏమనుకున్నాను, లోపల కూర్చుంటుంది. ఈ బేరింగ్ దానికి మధ్యలో స్పేస్. ఇది ఆ స్పేస్ అది సార్ లాక్ డబల్ వచ్చింది. ఇది వస్తుంది. వాచ్ లాకేస్తామా? లాకేసి వాషర్ వేసి లాకేస్తాం. లాకేసి వాచ్ లాక్ మీద ఒకటి అయినా సెట్ కాదులే అట్లా పెడితే కూడా ప్లే అవుతుంటుంది కదా. నువ్వు పడిపోవాలి. వీడియో అంతా ఖరాబ్ చేస్తే మ్యూట్లో పెట్టు. తీసి మళ్ళీ పెట్టేటప్పుడు మ్యూట్ చేయి. మళ్ళీ ఆన్ చేయి. ఎటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోవాలి సార్. మా కొండలరావు ఉన్న నాకేం భయం లేదు, కానీ ఆయన లేకపోతేనే కొంచెం భయం. చేసేవారా తిరగొడితే మంచిగా ఇలా ఆయన జర పక్కగా లేకపోతే ఇలా పని చేయరు సార్. ఇస్తారా? నేను మెకానిక్ అయితే ఒక నిమిషం. ఓకే అరే పైనుంచి తీసుకురా ఒకటే సార్. తీసుకుంటే కింద నుంచి తీసుకో. పై నుంచి కింద పడ్డప్పుడు కింద నుంచి పైకి పెట్టచ్చు. అది కూడా తెలుసు. చెప్పలేదా? న్యూటన్ 3వ ఉన్న సూత్రం సార్ అది.
ఇట్లాంటి పని ఎవరు చేస్తున్నా ఎప్పుడు చేస్తున్నా సరే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, ఒక ఫోటో అర్థమైందా. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా 4 ఫోర్కులు 5 ఫోర్కులు ఉంటాయి, ఫోర్కులు కూడా పైనుంచి ఒక ఫోటో తీసిన తర్వాత బయట పెట్టారు. మళ్ళీ ఒక్కసారి ఏం చేస్తారు, కింద గేర్ ఉంటాయి కదా, మళ్ళీ ఒక ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసుకోండి. తీసేటప్పుడు కూడా తీసేటప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మేస్త్రి గారు ఉంటారు, ఎవరు ఉంటారు కొంచెం చెప్తారు, ఫీల్డ్లో మీరే ఓపెన్ చేస్తున్నారు, అప్పుడే చేస్తారు. దానికి ఉన్న డీజిల్ మొత్తం దానికి వీడియో షాట్ కింద వెనక షిమ్మేసి నాకేసి మళ్ళీ వాచ్ అది నా సిస్టమ్ చేసింది. మీరు ఏం చేయాలంటే దిగతే ఓకేనా, బేరింగ్ ఫ్రీ బేరింగ్ ఓకే డన్. ఫ్రీ బేరింగ్ ఇప్పుడు చేస్తాం, ఇది చేసినాక మళ్ళీ నాకు రాదుగా. లాక్ ఎందుకు వస్తుంది, ఇంకా లాక్ ఎందుకు వస్తుంది, బేరింగ్ వస్తుంది. ఈ స్పేసర్ దాని మీద ఈ మెయిన్ షాప్ 2 బేరింగ్ లేరా, వీడియో షాప్ ఫ్రీజర్ కూర్చోబెట్టు. వీడియో ఆల్చీలు 2 దాపరా రవి గారు, దానికి 2 ఆల్చీలు బయట లోపల 2 ఉన్నాయి. ఏం కావాలి ఇప్పుడు? మనకి ఏం ఒక ఫోటో సీలా? తీయాలి. నెమ్మది ఇప్పుడు